హైదరాబాద్ అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ కలకలం రేపింది. తార్ కారులో యువతిని బలవంతంగా ఎక్కించుకుని నలుగురు యువకులు తీసుకెళ్లినట్టుగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతిని కిడ్నాప్ చేసిన తార్ కారును చేజ్ చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. అత్తాపూర్ నుంచి ఆరంగా చౌరస్తా వరకు చేజ్ చేయగా అప్పటికే పోలీసుల కళ్ళు కప్పి కిడ్నాపర్స్ పారిపోయినట్టుగా తెలుస్తోంది. కారుకు నెంబర్ ప్లేట్ కూడా లేదని, దీంతో ఆ కారు ఎవరిది అనేది గుర్తించడం కష్టంగా మారినట్టు తెలుస్తోంది. కిడ్నాప్ కు గురైన యువతి ఎవరన్నది తెలియని పరిస్థితి. అటు కిడ్నాప్ గురైనట్టుగా ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు కూడా అందలేదని సమాచారం. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ ప్రస్తుతం కలకలం రేపుతోంది. అసలు ఆ యువతి ఎవరు, వారికి సంబంధించిన వారు ఎవరైనా పోలీసులను ఆశ్రయించడం జరిగిందా? ఇప్పటి వరకు నా అప్డేట్స్ ఏంటి? అర్ధరాత్రి అత్తాపూర్ లో యువతి కిడ్నాప్ కలకలం సృష్టించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కార్ లో వచ్చిన నలుగురు దుండగులు యువతిని బలవంతంగా కారులో తీసుకున్నారు. అయితే స్థానికులు డైనోకి ఫోన్ చేయడంతో వెంటనే కారును చేసే ప్రయత్నం పోలీసులు చేశారు. అత్తాపూర్ నుంచి ఆరంగడ్ వరకు ఆ కారును చేసే ప్రయత్నం పోలీసులు చేశారు. కానీ పోలీసుల కళ్ళు కప్పి ఆ కిడ్నాపర్లు కూడా పారిపోయిన పరిస్థితి. ఇంకా వాస్తవానికి ఆ కారుకు సంబంధించి కూడా ఎలాంటి నెంబర్ ప్లేట్ లేకపోవడంతో కొంత పూర్తి వివరాలు తెలుసుకోవడం పోలీసులకు కష్టతరం అన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన CCTV ఫుటేజ్ ని కూడా పరిశీలించారు. యువతిని కిడ్నాప్ గురైందా లేకపోతే ఇతర కారణాలతో ఆమెను తీసుకెళ్తున్నారన్న సమాచారం రావాల్సింది. వాస్తవానికి హైదరాబాద్ సమస్యలో ముఖ్యంగా అత్తాపూర్ తో పాటు వివిధ చుట్టుపక్కల సంబంధించిన పోలీసులు కూడా యువతి మిస్సింగ్ సంబంధించిన ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదు. ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి CCTV ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. అదేవిధంగా కిరణ్, అటు కారుకు నెంబర్ ప్లేట్ కూడా లేదు అని చెప్తున్నారు పోలీసులు. ఎలా చూడాలి ఇదంతా కూడా? వాస్తవానికి ఆ యువతిని కిడ్నాప్ చేసేందుకు వచ్చిన కారుకు సంబంధించి కూడా నెంబర్ ప్లేట్ లేకపోవడం ప్రస్తుతానికి అయితే పోలీసుల దర్యాప్తు కొంత ఆటంకం ఏర్పడుతున్నది చెప్పాల్సి ఉంది. ఇక CCTV ఫుటేజ్ ఆధారంగానే కూడా ఆ యువతి ఎక్కించుకుపోయిన కారుకు సంబంధించి చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. థ్యాంక్ యూ కిరణ్.